శనగపప్పు, పల్లీలు, ఆల్ cumin seeds or జీలకర్ర, వాము, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి వేసేస్తున్నా. నేను కరివేపాకు కూడా వేసేసాను. ఫుల్ కవర్ ఉంది కదా, కవర్లో వాటిని తీసి ఇలా చల్లాలంటే దాంట్లో వేసేసి ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా తీసేస్తే ఇవి తీసి పడేసి కొద్దిగా ఉన్నా చాలు, కానీ మరీ అంత ఈ కాడలతో సహా అవసరం లేదు. ఇలాంటి చిన్న కాడలు ఉన్నాయి చూడు, ఇలాంటివి పర్వాలేదు అంటారు. ఇలా మొత్తం వేసి వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. మునగాకు రెడీ. బాగా మరిగిపోయింది కదా, దీన్ని కూడా చాలా పెట్టుకుందాం. ఇప్పుడు మనం గిన్నె తీసుకుని కొద్దిగా వేలిస్తే చాలు, ఎందుకంటే మునగాకు తొందరగా అయిపోద్ది. జస్ట్ మునగాకు వేగించడానికి మాత్రమే. మునగాకుని ఇలా జల్ల వేసి కడిగి పెట్టుకున్నాం కదా, వాటిని ఇంట్లో వేసేయడమే. వాటి ముడికలు తీసేసాం, అంత ఎక్కువేం తీయక్కర్లేదు. దీన్ని కూడా మూత పెట్టేసి వేగించడమే, తొందరగానే అయిపోతుంది. ఒక 2 minutesలో అదే అయిపోతుంది. రైస్ 1 glass ఆఫ్ రైస్కి 2-3 glasses వాటర్, 3 glasses వాటర్ వేసాను. అరగంట ముందు నానపెట్టాను. ఇది ఇప్పుడు బాయిల్ చేస్తాం. ఇది ఇప్పుడు బాయిల్ అవుతూ ఉంది. మిక్సీ అయిపోయింది కదా, పక్కకు తీసి చల్లారి పెట్టుకున్న దాన్ని మన ముందు వేసిన మిక్సీ దాంట్లో వేసేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ చేసాను. ఇలా రెడీ అయింది కదా, ఇప్పుడు కొద్దిగా ఇందులో వాటర్ వేసుకుందాం. కొంచెం మినరల్ వాటర్ అయినా ఏ వాటర్ అయినా వేసుకోండి. దీన్ని మీరు ఇప్పుడు పోపు వేసుకోవచ్చు. కొద్దిసేపు వేయించి ఇలా ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా వేసుకొని ఇలా తినేయచ్చు. అన్నంలో కాబట్టి నేను ఇలా తినేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసుకొని ఇలా వేసుకోవడమే. మీకు కావాలంటే పోపు వేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ A.SPM. నేను కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు వేసాను. చూపిలే.